నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. ఈ రోజుల్లో మంచి చేద్దామనుకున్న పాపమే అవుతోంది. ఇద్దరి మధ్య జరుగుతున్న గొడవను ఆపే క్రమంలో ఒక యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. హైదరాబాద్ సిటీ టోలీ చౌకీ పిఎస్ పరిధిలో పారామౌంట్ కాలనీలో ఈ దారుణం జరిగింది. గేట్ నెంబర్ 4 సమీపంలో ఆదివారం రాత్రి ఒక గుంపు మధ్య ఘర్షణ జరిగింది. ఈ స్ట్రీట్ ఫైట్లో ఓ యువకుడు మర్డర్ అయ్యాడు. చనిపోయిన వ్యక్తిని 24 ఏళ్ల ఇర్ఫాన్ గా గుర్తించారు. అయితే ఇర్ఫాన్ తమ్ముడు అద్నాన్, మరో వ్యక్తి బిలాల్ మధ్య ఆదివారం రాత్రి ఘర్షణ జరిగింది. గొడవ జరుగుతుందని తెలిసి ఇర్ఫాన్ అక్కడికి వెళ్లాడు. అద్నాన్, బిలాల్ మధ్య గొడవను ఆపేందుకు ప్రయత్నించాడు. అప్పటికే బిలాల్ దగ్గర మారణ ఆయుధాలు ఉన్నాయి. తనకు అడ్డొస్తున్నాడని ఇర్ఫాన్ పై బిలాల్ కత్తితో దాడి చేశాడు. తీవ్రమైన కత్తి గాయాలతో ఇర్ఫాన్ అక్కడే కుప్పకూలిపోయాడు. స్థానికులు అతన్ని హాస్పిటల్కి షిఫ్ట్ చేశారు. హాస్పిటల్కి చేరుకునేలోగానే ఇర్ఫాన్ ప్రాణాలు కోల్పోయాడు. పోలీసులు నిందితుడు బిలాల్ని అరెస్ట్ చేశారు. మృతుడి తల్లి పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. ఇర్ఫాన్ ఎంబీఏ పూర్తి చేశాడని, ఉద్యోగం దొరక్క ఆటో నడుపుతూ కుటుంబానికి సాయంగా నిలిచాడని తెలిపింది. ఇర్ఫాన్కి 6 నెలల కిందటే నిఖా జరిగింది. ఇంతలోనే ఊహించని గొడవలో ఇంటి పెద్ద దిక్కు చనిపోయాడు. వెహికల్ పార్కింగ్ విషయంలో మొదలైన గొడవ చాలా పెద్దదైందని సమాచారం. బండి పార్కింగ్ గురించి కొందరు వ్యక్తులతో అద్నాన్ వాగ్వాదం చేశాడు. అద్నాన్తో గొడవ పడిన బిలాల్ వెళ్లి తన స్నేహితులను పిలుచుకొచ్చాడు. వీళ్లంతా కత్తులతో ఇర్ఫాన్ ఇంటికొచ్చారు. తమ్ముడితో గొడవ పడుతున్న వారిని ఆపేందుకు ప్రయత్నించిన అన్నని దుండగులు కత్తిపోట్లతో చంపేశారు. ఈ సంఘటనతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.